నా మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ఉప్పలపాటి జక్కలేరు మాదిగా, ప్యాపిలి మండలం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుని. నాది గాలాదిన విలేజ్, ప్యాపిలి మండలం, నంద్యాల జిల్లా. మా జయనాల పూర్వం నుంచి అనుభవాలు ఉన్నాయి. గతం నుంచి మేము ఎంత తిప్పలు పడినా ఎంఆర్ఓ చుట్టూ విఆర్ఓల చుట్టూ తిరిగినా మమ్మల్ని పరిష్కరించకుండా మాది ఆన్లైన్ లేకుండా చేస్తున్నారు. ఆల్రెడీగా మండల సర్వేరు, సచివాలయం సర్వేరు, విఆర్ఓ గారు దీని కాకులకు కత్తురుపడి మాకు ఆన్లైన్ లేకుండా ఈ భూమిని 30 తిప్పలు పెట్టి మమ్మల్ని సుక్కలు చూపిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దయచేసి మీరు ఆర్డీఓకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, పే అధికారులను దీన్ని స్పందించి దీనిపైన చర్యలు తీసుకొని కింది స్థాయి అధికారులకు కాకులకు కక్కుతుపడి డబ్బుకు ఆశించుకొని దళితులపైన మా మీద కడుపుతుందా కొట్టి మీరు ఏం చేస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఈ సర్వే నెంబర్ 401లో మేము ఎప్పటి నుంచో మా అబ్బాల నుంచి పూర్వం నుంచి అనుభవం ఉన్నా మాకు ఆన్లైన్లో లేకుండా చేసి డోన్లు ఉన్న వ్యక్తులకి అగ్రకులాల వారికి దళితులను ఉద్దేశంతో వాళ్ళకి విఆర్ఓ గారు, మండల సర్వేర్ గారు, సచివాలయం సర్వేర్ గారు వీళ్ళందరూ కాకులకు కక్కురుపడి వాళ్ళకి ఆన్లైన్లో చేయాలని ఉద్దేశంగా మా భూమిని కబ్జా చేయాలని ఉన్నారు. దయచేసి మీరు ఈ అధికారులు దీనిపైన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం సార్. అలా ఏ సంవత్సరంలో ఏ విఆర్ఓ ఏ మండల సర్వే మార్చారు? ప్రస్తుతానికి ఇప్పుడు విఆర్ఓ రామనాయుడు గారు ఉన్నారు. గతంలో వెంకటరాముడు సార్ అనే వ్యక్తి ఉండే. ఇప్పుడు మండల సర్వేరు నాగరాజు అనే వ్యక్తి ఉన్నాడు. సచివాలయం సర్వేరు మనోహర్ మేడం గారు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ జీపులు వచ్చి వాళ్ళే లోపల రాసుకొని మాది ఆన్లైన్ లేక ఇప్పటికీ మాది కాపులోన్ ఇప్పటికి రుణం కాపులోన్లో ఉంది బ్యాంకులో. మా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ చేతులు రాతపూర్వకంగా మాది ఆన్లైన్లోనే చేస్తున్నారు. మేము వీటికి పొలం లేక వస్తాక వాళ్ళు పోలీసులు అడ్డుకొని పోలీసులు చెప్పి రాత్రిగా రాళ్ళు తోలుకొని మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. మేము ఈ పొలంని మేము వదులుకుంటే దీనిపైన మేము పూర్వం నుంచి జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నాం. మా కుటుంబం దాదాపు 6 మంది ఉన్నాం. దీనిపైన జీవనాధారం చేసుకుని బతుకుతున్నాం. ఇది లేకుండా మాకు బతికే లేదు, మాకు బతుకు లేదు. దీనిపైన జీవనం చేస్తున్నాం. ఇది కూడా మాకు లేకపోయిందంటే మాకు మందు తాగిన చనిపోతాం. కానీ దీనికి పరిష్కారం ఖచ్చితంగా మీడియా మిత్రులు, పై అధికారులు తెలుసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. అన్న, ఇప్పుడు ఈ పొలాన్ని మీ పేరు మీద మారడానికి వ్యక్తులు ఏమైనా షెడ్యూల్ జాతి వాళ్ళు ఉంటారా? అగ్రకులానికి షెడ్యూల్ కులాలకు చెందిన వారికి ఇవ్వాలని ఒక ఉద్దేశపూర్వకంగా ఒక మండల సర్వేరు, సచివాలయం సర్వేరు వీళ్ళందరూ కలుసుకొని ఆడుకున్న డబ్బుకు ఆశించుకొని మమ్మల్ని దళితులమనే ఉద్దేశంగా వాళ్ళు మమ్మల్ని రానియడం లేదు సార్. పొలంలో మేము పొలంలో దుక్కుంటే రాత్రి గోడలు తోలుకొని రాళ్ళు తోలుకొని మమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ, డిఎస్పీ చుట్టూ తిప్పుకుంటూ మాకు న్యాయం ఏమనంటే అంటే పోలీసులు వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు సార్. అదంటే దళితులం అంటే పోలీసులు వస్తారు, వాళ్ళకైతే వాళ్ళకి కట్టుకోవాలంట. నేను వస్తే ఊకుంటూ 2 నాలుగు 3 నాలుగు ఆపుకుంటూ పోలీసుల స్టేషన్లో 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చిన సార్. ఇంతవరకు కూడా నాకు న్యాయమే జరగలేదు, ఫేవరే జరగలే. దానికి ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా స్పందించాలా. మా కాగి ఇప్పటికీ చేసుకుంటా పోయి దాదాపు 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది సార్. నాకు 6 నెలల నుంచి తిరుగుతున్నా. ఎంఆర్ఓ చుట్టూ అన్ని చుట్టూ తిరుగుకుంటా నేను దీన్ని చేసుకుంటే బతుకుతాను, లేకుంటే మాకు రెక్కాడితే డొక్కని ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే మీరు కూడా దయచేసి దీనికి స్పందించి మీడియాకి కొంచెం తెలుసుకుంటారని కోరుకుంటున్నాం సార్. భూమిని వదిలేస్తే మీకు ఏమైనా డబ్బులు ఆశ ఏమో సార్. మాకు ఇది అమ్ముకుంటే మాకు తీసుకుంటే మాకు జీవనాధారం ఇది తప్ప మాకు ఏరియా లేదు. మేము దాదాపు అంటే ఇప్పటి నుంచి మా అబ్బాల కాలం నుంచి కూడా చేసుకుంటేనే జీవనాధారం బతుకుతున్నాం. ఇది లేకపోతే మేము మందాకి సత్సంగానే దీన్ని అయితే వదిలే పరిస్థితి లేదు. మాకైతే న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. గత 1983 నుంచి సాగులు ఉన్నాం సార్. ఇప్పటికి కూడా ఉన్నాం. కానీ మమ్మల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. మండల సర్వేరు, సచివాలయం సర్వేరు, మండలాధికారులకు ఏమనంటే పోలీసులు ఏమనంటే ఎంఆర్ఓ గారితో మాట్లాడుకొని చేయలేరు. ఎస్ఐ గారు ఇన్వాల్వ్ అవుతారు, డిఎస్పీ గారు ఇన్వాల్వ్ అవుతారు. అసలు సివిల్ మ్యాటర్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారో కూడా మాకు తెలియదు సార్. అది సివిల్ మ్యాటర్ సంవత్సరం పోయిన విజయ్ కుమార్ సార్ ఎస్ఐ గారు ఉన్నప్పటి నుంచి ఇంతవరకు కూడా అడ్డుకుంటున్నారు. ఎస్ఐ సార్కి ఇచ్చినాను కంప్లైంట్, ఇప్పుడున్న సార్కి ఇచ్చినాను, డిఎస్పీ సార్ చెప్పినాను, ఆర్డీఓ సార్కి చెప్పినాను, కలెక్టర్ కూడా స్పందనలు పెట్టినాను. ఇంతవరకు అయితే పై అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎంతవరకు తీసుకుంటారు అది మీరు మీ ద్వారా కూడా తెలియాలని కోరుకుంటున్నాను. నా పేరు నాగేశ్వరరావు, గార్లదిన్నె. 401లో 2 ఎకరాల పొలం ఉంది నాది. 2 ఎకరాల పొలం తరపున పొలం పక్కన నా చేను పక్కన పేట కడతా. ఆ దుమ్ము వచ్చి నా చేనులో పడుతుంది. దండనే కాలిగట్టిలోనే కడుతున్నారు ఫ్యాక్టరీ. ఆ చేను దుమ్మల్లో నా చేనులోకి వచ్చింది. నేను ఎట్ట బతకాల, మీరు ఒకటి చెర చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఈ దుమ్ము ఏ ఫ్యాక్టరీ వల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది? పక్కన పక్క వాళ్ళు ఏరే ఊరోళ్ళు పక్కన ఫ్యాక్టరీ వేసినారు. ఆ దుమ్ముకు ఎక్కడో చెప్పినా చెర తీసుకోవడం, మిమ్మల్ని మేము చెర తీసుకోవాలని కోరుకుంటున్నాము. అంటే మీరు ఈ పొలంలో ఏమైనా పంట వేసారా? పంట వేసుకుంటున్నాము. పంట వేసుకుంటుంటే ఏరే వాళ్ళు వచ్చి అడ్డగిస్తున్నారు నీదే ఉంది అని.
దీని గురించి ఎవరికైనా అధికారులకు ఏమైనా చెప్పినారా? అధికారులకు వివరాలకు వాళ్ళకి వీళ్ళకి చెప్పినాము, పోలీసు వాళ్ళకి చెప్పినాము. పోలీసు వాళ్ళని పట్టించుకోలే, వాళ్ళకు మాటున్నోళ్ళు వేరే ఊరోళ్ళు వచ్చి అడ్డగించుకుంటున్నారు. మీరు కంప్లైంట్ ఇచ్చిన అధికారులు ఎప్పుడైనా మీ పొలంలోకి వచ్చి చూసుకున్నారా దీని గురించి? చూసుకోలేదు. అక్కడక్కడనే వాళ్ళ మాటలు వింటున్నారు, కానీ మేము చర్యలు ఇచ్చంటే తీసుకోవడం లేదు. మీరు అధికారులు ఏం కోరుకుంటున్నారు? ఏం కావాలి? మా పొలం మాకు కావాలా, మేము బతకలేము. ఆ దుమ్ము వచ్చి పడితే అది ఒకటి మాకు న్యాయం చేయాలా. మీ పేరు, మీ ఊరు? ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీని తీసేయమంటున్నారా? తీసేయమంటున్నాము. మాకు ఫ్యాక్టరీ వచ్చి దుమ్ము పడితే మేము బతకలేము. మేము ఆ ఫ్యాక్టరీ బంద్ చేస్తేనే మేము బతికేది, లేదంటే మేము మందు తాగి వచ్చాము. నా పేరు శివనారాయణ మాదిగ. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ నిలవనటువంటి ఏదైతే భూమి ఉందో ఆ భూమి ఎస్సీ దళిత కుటుంబానికి చెందినటువంటి మాదిగ రాముడిది. మాదిగ రాముడు వాళ్ళ కొడుకులైన వాళ్ళ మరలైనటువంటి వాళ్ళకు మాత్రమే చెందుతుంది. గత వాళ్ళ అబ్బాల నుండి కూడా ఈ భూమిని సాగు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ వాళ్ళ బతుకుదేరువే ఈ పొలాన్ని పంట పండించుకుంటూ జీవనం కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా విఆర్ఓలు అయితేమి, ఆనాటి సర్వేర్లు అయితేమి, ఎంఆర్ఓలు అయితేమి తప్పుడు ఏలు ముద్రలతో తీసుకొని పైనటువంటి ఇక్కడ మీరు చూస్తున్నారు విజువల్లో నా వెనక ఏదైతే ఒక కంకర్ ఫ్యాక్టరీ ఉందో ఆ కంకర్ ఫ్యాక్టరీ బీసీ కార్పొరేషన్కి సంబంధించి అది కూడా ఒక సీలింగ్ భూమిని, ఆ సీలింగ్ భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్టర్ చేసి ఇచ్చినటువంటి విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఒక రిజిస్టరు, సర్వేర్ ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా చేసిచ్చి దాని పక్కన ఉన్నటువంటి రాముడు, నాగేశ్వరరావు, జక్కలేరు వీళ్ళు ఎవరైతే ఇరువురు అన్నదమ్ములు ఉన్నారో ఆ భూమిని కూడా కబ్జా చేసుకోవడం కోసము ఇక్కడ మనం చూస్తున్నాం. వీళ్ళు ఏదైతే పంట వేసుకోవడం కోసం వస్తే గత ప్రభుత్వంలో వీళ్ళు రాత్రి మేము కబ్జా చేస్తున్నాం, వీళ్ళు ఉదయం విత్తనం వేస్తే రాత్రి అడ్డగోలుగా రాళ్ళు తోలి సాగు భూమిని కూడా సాగులో లేకుండా చేసి పెట్టిండ్రు. ఆ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా ఎన్నో విధాలుగా అర్జీలు ఇచ్చుకుంటూ, మెమరాండాలు ఇచ్చుకుంటూ ఆనాటి నుంచి ఈ నాటి వరకు కలెక్టర్ల నుంచి మొదలుకొని ఎంఆర్ఓల వరకు మీద ఆన్లైన్లో చూపుతామంటూ రాముడి పేరును మేము పోయి కలిసినప్పుడు ఆన్లైన్లో చూపుతున్నారు. వచ్చిన 3 రోజులకి ఆన్లైన్ లేకుండా చేస్తున్నారు. అంటే ఆన్లైన్లో చూపడం, ఆన్లైన్లో తీసేయడం. ఇక్కడ ఉన్నటువంటి మాధవరం గ్రామ పంచాయతీకి సంబంధించి సచివాలయం సర్వేరు ఎవరైతే ఉన్నారో ఆ మేడం గారు ముమ్మాటికి కకృతికి లోపడి, లంచానికి లోపడి, లంచం తీసుకొని వాళ్ళ ఫుడ్ తిని వాళ్ళ కార్లు తిరిగి పెత్తందారులమ్ముడుండి ఒక దళిత కుటుంబాలైనటువంటి నా ఎస్సీ మాదిగ సోదరులైనటువంటి నా అన్నలు, నా తండ్రులకు ఇక్కడ భూమి లేకుండా చేయడం కోసం కంకణం కట్టుకొని చేస్తుంది. దానికి ఒత్తాసుగా ఆ అమ్మాయి ఎవరైతే సచివాలయం సర్వేరు ఉన్నారో ఆ సచివాలయం సర్వేరుకు మద్దతుగా ఇప్పుడు ఉన్నటువంటి సర్వేరు కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి విఆర్ఓ కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరూ వాయమకి సపోర్ట్ చేసి మరి వాళ్ళకి ఏం చూపించిండ్రో మీకు ఆల్రెడీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ డబ్బు చూపించిండ్రు, ఆ డబ్బు తీసుకొని వీళ్ళు నాటకాలు ఆడుతుండ్రు. వస్తే మీరు వేసుకోండి పొలం, మాకు అభ్యంతరం లేదని చెప్పినారు. చెప్పిన ముమ్మాటికే ఈరోజు ఇక్కడ చూస్తున్నాం. రీసెంట్గానే ఇక్కడ రూములు కడుతుండ్రు. రూములు కబ్జా చేసి మరి దళితులైనటువంటి నా మాదిగ బిడ్డలది కబ్జా చేసి కడుతుండ్రు. ఇది ముమ్మాటికి సీలింగ్ భూమి, ప్రభుత్వ సీలింగ్ భూమి. ఈ ప్రభుత్వ సీలింగ్ భూమి ఎవరికి చెందుతాదయ్యా? పెత్తందారులైనటువంటి ఓసీలకు చెల్లుతాదా? నా దళితులైనటువంటి, నా పేద బిడ్డలైనటువంటి నా మాదిగ బిడ్డలకు చెందుతాదా? మీరే చూడండి. ఒక సీలింగ్ భూమిని ఒక అధికారి ఏ విధంగా ఇస్తాడు? వీళ్ళు సాగులున్నా కూడా వీళ్ళు సాగులు ఉండి పంట వేసుకుంటేనే కూడా ఈ పంటను కోసుకునే అధికారం కూడా లేకుండా ఇక్కడ చూస్తున్నాం. మనకు అందుబాటులోనే ఒక టెంపుల్ కూడా ఉంది.
అందుబాటులోనే మనకు ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం పంట పొలాలు ఉన్నాయి. మరి ఈ కంకర్ మిషన్ రన్నింగ్ అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంటల కల్లా కాలుష్యం పట్టుకొని ఏ రూపంలో కానీ ఏ విధంగా పంట పండకుండా పోతుంది. మీరు ఒకసారి గమనించండి, ఒకసారి ఆలోచన చేయండి. మీ ఇప్పుడున్నటువంటి గౌరవనీయులైన కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులైన ఎంఆర్ఓ గారికి మా విన్నపం, మా ఒకటే అర్జీ వినిపించుకుంటున్నాం. మీరు ఇప్పటికైనా త్వరగా ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్లీగా రీసర్వే చేసి ఇమ్మీడియట్లీగా ఇది ఎవరికైతే దళితులైనటువంటి సీలింగ్ భూమి కొనే హక్కు లేదు, అమ్మే హక్కు లేదు. కాబట్టి ఇది ఎవరికైతే చెందాలనో, ఎవరికైతే ఉండాలనో వాళ్ళకే చెందాల. కాబట్టి దీనికి న్యాయం చేసేంత వరకు గౌరవ శ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో ఈరోజు ఈడ ఈ మండల స్థాయి కావచ్చు, రేపొద్దున ఉమ్మడి జిల్లా అనేటువంటి కర్నూలు జిల్లా మొత్తం మా జాతీయ నాయకత్వం, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం అందరిని తీసుకొచ్చి వీళ్ళకి న్యాయం చేసేంత వరకు కృష్ణమాదిగన్న నాయకత్వంలో, మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో ఎంత దూరానికైనా, ఎంతటి పోరాటానికైనా మేము వెనకాడకపోమని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడైనా మీరు గమనించండి, అధికారులకు మా విన్నపం ఒకటే, మీరు మా పట్ల దళితుల పట్ల చిత్తశుద్ధి గలవాళ్ళైతే గన నిన్నటి వరకు ఆన్లైన్ అంది, ఈరోజు ముగులు భూమి పెట్టినారు. నిన్నటి వరకు ఆన్లైన్ ఉంది, ఈరోజు ముగులు భూమి పెట్టినారు. ఇమ్మీడియట్గా ఆన్లైన్ ఎక్కియాలా, ఆన్లైన్లో పేరు కనబరచాలా. ఎవరైతే ఇక్కడ కబ్జా చేసి రూములు కడుతున్నారో వాళ్ళపైన కూడా గౌరవనీయులైనటువంటి నంద్యాల జిల్లా ఎస్పీ గారికి కూడా మా విన్నపం మేము విన్నపించుకుంటున్నాం. సార్, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, అయా మా భూమిలో దౌర్జన్యంగా కబ్జా చేసి రూములు కడుతున్నారని చెప్పిన కూడా పట్టించుకోవడం లేదు. మీరు వచ్చిన తర్వాత ఈ జిల్లాలో లా అండ్ ప్రాబ్లం బాగా కంట్రోల్ అయ్యి ప్రజల సుఖశాంతులతో మేము బతుకుతున్నాం. మీ మీద అపారమైన గౌరవం, మర్యాద ఉంది ఎంఆర్పిఎస్కు. కనుక ఇప్పటికైనా మీరైనా గుర్తించి ఎవరైతే ఇక్కడ భూమి కబ్జా చేసి రూములు కడుతున్నారో వాళ్ళు, ఆ పెత్తందారులు, ఓసీలైనటువంటి వారిపైన SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలా, చేసి